హలో గాయ్స్, ఇప్పుడే కన్నప్ప మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. మూవీ గురించి చెప్పాలంటే ఓకే, పర్లేదు, మరి అద్భుతంగా లేదు, అలా అని చండాలంగా లేదు, డీసెంట్గా ఉంది. ఈ మూవీలో మొదటగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే విష్ణు గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. అదిరిపోయేలా చేశాడు, చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కొన్ని సీన్స్లో కంట తడి పెట్టిస్తాడు. స్పెషల్లీ క్లైమాక్స్ సీన్స్లో మాత్రం పూర్తిగా లీనమైపోయాడు. ఇక సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ గ్లామర్ భయ్య. ఒక సాంగ్ ఉంటుంది, ఈ సాంగ్లో హీరోయిన్ అండ్ విష్ణు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక థర్డ్ ప్లస్ పాయింట్ గురించి చెప్పాలంటే శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ అండ్ పార్వతీదేవి పాత్రలో కాజల్ అద్భుతంగా నటించారు. ఇక ఫైనల్గా ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ని తెప్పిస్తుంది. ఉన్నది 20-25 మినిట్స్ అయినా సరే తన స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక మైనస్ల గురించి చెప్పాలంటే విజువల్స్ అంతగా ఏమీ అనిపించలేదు భయ్య. క్రికెట్ స్టేడియంలా అనిపిస్తుంది అండ్ కొంచెం మూవీ లాగ్ అనిపించింది అండ్ బీజిఎం కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, పర్లేదు. మరి కన్నప్ప మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.